రాజ్దూత్ బైక్ తెలుసా మీకు? 1960లో ఎస్కాట్ అనే కంపెనీ యమహా YD100 నుంచి ఇన్స్పైర్ అయ్యి రాజ్దూత్ అనే బైక్ అనేది అక్కడ లాంచ్ చేసిందనమాట. సో అప్పుడు ఆ బైక్ అనేది చూడడానికి కొంచెం మంచి లగ్జరీ వైబ్ వచ్చింది, చూడడానికి కొంచెం రగడ్గా ఉంది అండ్ అది కొంచెం లో మెయింటెనెన్స్ కూడా. సో అప్పుడు రాజ్దూత్ బైక్ అనేది అప్పుడు గట్టిగా హిట్ అయింది, ఈవెన్ మార్కెట్లో గట్టిగా ఎక్వైర్ చేసింది అనమాట మొత్తం. అండ్ నెక్స్ట్ 1973లో కనుక మనం చూసుకున్నట్లయితే బాబీ అనే మూవీలో రిషి కపూర్ డ్రైవ్ చేస్తున్నాం కానీ సో ఇప్పుడు ఆ బైక్ కూడా ఇంకా ఫేమస్ అయిపోయింది. బాబీ అనే మూవీ తర్వాత రాజ్దూత్ బైక్ అనేది సేల్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ దాని తర్వాత కనుక మనం చూస్తున్నట్లయితే రాజ్దూత్ 350 అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ఇంజన్లో ఏంటంటే 2 స్ట్రోక్ ఇంజన్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ బైక్ అనేది అప్పుడున్న యంగ్ జనరేషన్కి బాగా అట్రాక్ట్ చేసేది అనమాట. సో అలా అనేది దాని సేల్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది, లో మెయింటెనెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూల్ అనేది కొంచెం ఎక్కువ కన్జంప్షన్ అయ్యేది, కానీ బైక్ అయితే చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో ఓవరాల్గా అలా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నాక 90s కనుక వచ్చినట్లయితే అక్కడ మంచి కొత్త ప్లేయర్స్ అనేది అక్కడ లాంచ్ అవ్వడం జరిగింది. బజాజ్ కానీ, హీరో హోండా కానీ, టీవీఎస్ కానీ. సో ఈ ప్లేయర్స్ ఇప్పుడు మార్కెట్లో వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. సో 90sలో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న బజాజ్ కానీ, టీవీఎస్ కానీ, హీరో హోండా కానీ మంచి స్టైలిష్ ఇంజన్స్ కానీ ఆ బైక్స్ కానీ వాళ్ళు లాంచ్ చేసేటోళ్ళు. సో లాంచ్ చేసిన తర్వాత కానీ ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది, మైలేజ్ అనేది వాళ్ళు గట్టిగా ఇచ్చేటోళ్ళు. సో వెన్ కంపేర్ టు రాజ్దూత్ కనుక మనం చూసుకున్నట్లయితే రాజ్దూత్ అనేది కొంచెం మైలేజ్ అనేది కొంచెం తక్కువ ఇచ్చేది. ఇంకోటి ఏంటంటే అది స్మోకీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయితే కాదు. సో ఈ బైక్స్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఇంకోటి ఏంటంటే మైలేజ్ అనేది బాగా ఇస్తుంది. సో మెల్లగా ఇలా ట్రావెల్ అవుతున్నాగా 2010లో రాజ్దూత్ బైక్ అనేది మొత్తం షట్ డౌన్ అనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంజన్ అనేది అప్గ్రేడ్ చేయడం పోవడం వల్ల. ఇంకోటి అంటే ఇంజన్ అప్గ్రేడ్ చేయాలన్నా కానీ వాళ్ళకి చాలా మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఎక్కువ ఉండేది. సో అందుకనే రాజ్దూత్ బైక్ అని అక్కడే 2010లో మొత్తం షట్ డౌన్ అవడం జరిగింది. ఈవెన్ గవర్నమెంట్ పాలసీస్ వల్ల కొంచెం అక్కడ రాజ్దూత్ బైక్కి కొంచెం దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. సో రాజ్దూత్ బైక్ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో అది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయితే కాదు, అందుకే దాన్ని మొత్తం అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఈ ఇంజిన్ని అప్డేట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో అందుకని ఈ ఇంజిన్ని అప్డేట్ చేయక వాళ్ళ రాజ్దూత్ బైక్స్ అనేది మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం రాజ్దూత్ స్టోరీ. ఈ స్టోరీ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.